ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. అసలు ఈ అంధకార సంబంధము అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. ఈ అంధకార సంబంధంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేశానని చెప్తున్నాడు వాక్య లేఖనాల్లో. ఈ అంధకార సంబంధము ఎక్కడ, అసలు అంధకారం అనేది ఎక్కడ ఎంటర్ అయింది, మానవుని జీవితంలోనికి ఈ అంధకారం అనేది ఎలా ప్రవేశించిందో మొదట మనం తెలుసుకోవాలి. అసలు ఈ అంధకారము ఎలాగొచ్చిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు అవ్వ ఆదాముని సృజించిన తర్వాత దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదైనా వనంలో పెడతాడు. హల్లెలూయా. ఏదైనా వనంలో పెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఆదాము అవ్వమ్మ, ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండుని మీరు తినొచ్చు, ఈ తోట మధ్యలో ఉండే ఆ మంచి చెడుల్ని తెలివినిచ్చే పండును మాత్రం మీరు ఏం చేయకూడదు, తినకూడదు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తాడు, ఆజ్ఞిస్తాడు. మీరు ఈ తోటలో ఉండే ప్రతి ఒక్క పండును తినొచ్చు, మీకు ఆకలేసినప్పుడు ఆహారంగా అవన్నీ తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉండే పండును మాత్రము మీరు తినకూడదు అని చెప్తారు. అయితే తినకూడదు అన్నప్పుడు వాళ్ళేమో దేవునితో గడుపుతూ, దేవునితో సావాసం చేస్తూ, దేవునితో స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్న ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే, సాతానుడు ఏం చేస్తాడంటే అవ్వమ్మ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అవ్వమ్మ దగ్గరకు వచ్చి, దేవుడు ఈ పండుని మిమ్మల్ని ఎందుకు తినొద్దన్నారు, ఈ పండు మీరు తింటే దేవదూతలుగా అయిపోతారు, మీకు అన్ని తెలుస్తాయి అని చెప్పి, ఎప్పుడైతే సాతానుడు ఏం చేస్తాడంటే ఒక అనుమానము, ఒక డౌటు, కోరిక అన్నిటినీ వాళ్ళ హృదయంలో పెట్టేస్తాడు. ఏమనంటే ఫస్ట్ ఏమంటాడు, నువ్వు దేవదూతలాగా అయిపోతావు ఈ పండు తింటానంటే మనమైతే ఏమనుకుంటాము, మనం కూడా చాలా గొప్ప వాళ్ళం అయిపోతాము, మనం దేవునితో సమానం అయిపోతాము, అన్ని మనకు తెలిసిపోతాయి అనని మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇలాంటివి. మనం చూడండి, మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటూ ఉంటాము, నిన్ను గొప్పవాడినిగా చేసేస్తాను, అలా చేస్తాను. ఇప్పుడు మామూలుగానే అంటే ఇక్కడ సాతానుడు చెప్పే మాటల కన్నా కూడా ఈ భౌతికంగా మనం స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి కొందరితో, నేను నిన్ను మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళిపోతాను, నువ్వు నా మాట విన్నావంటే అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాము, వాళ్ళని నమ్ముతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళి మనల్ని కింద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సాతానుడు ఏం చేశాడనంటే, సాతానుడు వీళ్ళని మంచి దేవునితో సావాసం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవునితో మాట్లాడుతూ, దేవునితో స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ అంత సంతోషమైన ఆనందకరమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం ఎంటర్ అయిందో తెలుసా? సాతానుడు మాట వీళ్ళు విన్నారు, సత్యమును వీళ్ళు వదిలేశారు. హల్లెలూయా. దేవుని మాటను, ఆ మాట వల్ల వీళ్ళు జీవిస్తున్నారని వీళ్ళకి తెలుసు. వీళ్ళు మహిమా స్వరూపం, దేవుని స్వరూపము కలిగి ఉన్నారు, దేవుని ఆ మహిమలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. కానీ వీళ్ళకి దగ్గరికి ఎవరు వచ్చారంటే సాతానుడు వచ్చాడు. ఆ కుటుంబంలోని ఏదేను వనము భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవిస్తున్న ఆ తోటలోకి ఎవరు వచ్చారంటే సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి వాళ్ళ హృదయములోనికి ఎప్పుడైతే వాళ్ళకి ఆ కోరికను, ఆ ఆశను పెట్టాడు, వెంటనే వాళ్ళ హృదయములు మారిపోయి దేవుని మాటను వదిలేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ పండుని తినడము స్టార్ట్ చేశారు. కొన్ని పండ్లు తీసుకుని అని అంటారు. హల్లెలూయా. అందులో కొన్ని పండ్లు తీసుకొని అవ్వమ్మ తిని ఆదాముకు కూడా ఇచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు తినమన్నాడు, దేవుడు ఏం చెప్పాడు, తినద్దన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి మనము? దేవుని మాట వినాలి. ఎందుకు వినాలి అంటే ఆయనే నిన్ను నన్ను సృజించాడు, ఆయనే మనల్ని
నిర్మించాడు. మనముల్ని ఓ మట్టిగా బొమ్మగా ఉన్న మనమల్ని ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన స్వరూపములు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకోవాలని చెప్పి దేవుడు ఒక మట్టి ముద్దను తీసుకొని ఒక బొమ్మలాగా తయారు చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగ నరుడు ఏమయ్యాడు? జీవాత్మయ్యాడు. అస్సలు మనకు ఇప్పుడు చూడండి, జీవము లేని ఆ మట్టికి దేవుడు ఏమిచ్చాడు? జీవమునిచ్చాడా లేదా? చూడండి, అలాంటి గొప్ప దేవుణ్ణి మాటని వీళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటను వదిలేసి సాతాను మాటని వీళ్ళు విన్నారు. సాతాను చెప్పిన మాట ప్రకారము వీళ్ళు ఆ పండును తినడం వల్ల వీళ్ళలో ఏముందంటే దేవుడిచ్చిన ఆత్మ ఏమైంది? వీళ్ళకి దూరం అయిపోయింది. ఎందుకనంటే పాపము వీళ్ళకి ప్రవేశించింది. హల్లెలూయా. అంటే ఈ పాపం అంటే ఏంటో తెలుసా? అగాధము, చీకటి. ఒక మనిషిలోకి దేవుని ఆత్మ దూరంగా వెళ్ళిపోయి సాతాను ఆత్మ వాళ్ళకి ప్రవేశించింది. ఎందుకనంటే చూడండి, సత్యంలో నడుస్తూ ఉన్న కుటుంబంలో అసత్యమునకు చోటిచ్చారు వాళ్ళు. ఈరోజు ఈ లోకంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకనంటే సత్యమును తెలుసుకుంటూ ఉన్నారు, సత్యములో వెళ్తూ ఉన్నారు, అసత్యమును ఎదురుపడినప్పుడు ఆ అసత్యమును ఎదిరించలేకపోతూ ఉన్నారు, ఆ అంధకారమును ఎదిరించలేకపోతూ ఉన్నారు, ఆ చీకటిని ఎదిరించలేకపోతూ ఉన్నారు. ఏదైనా వనంలో అవ్వమ్మకి ఆ తోటలో ఉన్న ఆ పండు అంటే చాలా రమ్యంగా కనబడిందంటాము కనులకు. ఆ రమ్యంగా కనబడినప్పుడు దేవుడు చెప్పిన మాట దానికన్నా గొప్పది, దానికన్నా సత్యమైనది, దానికన్నా జీవము కలిగినది. అయ్యో, నా తండ్రి చెప్పిన మాట నేను జవదాటకూడదు, ఆయన మాట ప్రకారమే నేను నడవాలని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆలోచించుంటే ఈరోజు బహుశా మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిండకపోవచ్చు. మనము కూడా దేవునితో గడిపుండే వాళ్ళమే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటని వాళ్ళు తృణీకరించారో, సాతాను మాటని వాళ్ళు విన్నారో, అప్పుడే వాళ్ళ జీవితంలో పండు తినక ముందే వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయారు. పండు తిన్నారు కాదు, మాట ఎప్పుడైతే చూడండి, ఈ మాట ఏం చేస్తుందంట తెలుసా? మన జీవితములకు జీవమును కలిగజేస్తుంది దేవుని మాట. హల్లెలూయా. ఇది వాక్యము. ఈ వాక్యము మన జీవితాలకు ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. మన జీవితంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగునిస్తుంది. ఎందుకనంటే ఒకానొక దినమున మనము కూడా ఎలాగున్నాము? చీకట్లో ఉన్నాము, లోకంలో ఉన్నాము, పాపములో ఉన్నాము, రకరకాల వ్యసనములు కలిగి ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము. ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించుకున్నాడు. ఈ అంధకార సంబంధమైన దాంట్లో మనము బందీలుగా ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ద్వారా మనందరికీ ఏమొచ్చిందో తెలుసా? విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. ఇవన్నీ మనకు రావడానికి కారణం ఏంటంటే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడంట. హల్లెలూయా. చూడండి, అదే విధముగా ఏదైనా వనంలో చూడండి, దేవుడు 6 రోజులు అన్ని తయారు చేసిన తర్వాత అంట ఆయనకి సంతోషం లేదంట. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట, ఈ భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్ర నక్షత్రములు అన్నిటినీ, జలరాశులు అన్నిటినీ కలుగు చేశాను, కానీ నా పోలిక చొప్పున నా స్వరూపంలో ఒక మనిషి ఉంటే బాగుంటది అని ఆయన ఆలోచించాడంట. అందుకే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాత్రి మనం చదువుకున్న వచ్చిన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే రాత్రి చదివిన మొదటి అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై యుండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, ఈ జగత్కి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ అంధకారం అనేది ఏదైనా వనంలో అవ్వ ఆదాంలో స్టార్ట్ అయినది. అదే అంధకారం తరమ వెంబడి తరం ఏమవుతుంది, అలాగ ముందుకు వస్తూ ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఇక్కడ 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన అధికారము, ఇంకొకటి సాతాను సంబంధమైన అధికారము. సాతాను సంబంధమైన అధికారం ఏంటంటే అంధకారమైనది. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నరకంలోనికి తీసుకెళ్తుంది, పాపంలోనికి తీసుకెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ పరలోకమైనది, పరిశుద్ధమైన ఈ రాజ్యం ఏంటో తెలుసా? నీవు యేసు నిజమైన రక్షకుడు, ఆయన నామంలో తప్ప ఏ నామంలో నాకు రక్షణ దొరకదు. ఆయన నామంలో బాప్తిసం తీసుకుని ఆయన్ని నేను ఒప్పుకుంటే, ఆయన మాట నేను వింటే ఖచ్చితంగా నేనేమవుతాను? నాలో ఉన్న ఈ అంధకారమైనది, ఈ చీకటి పోయి నా జీవితంలో ఏమొస్తుందో తెలుసా? వెలుగు వస్తుంది. హల్లెలూయా! వెలుగు వస్తుంది. అదే అంధకార సంబంధమైనది. ఈ అంధకార సంబంధంలో నుంచి మనల్ని తీసుకురావట కొరకు, అవ్వ ఆదాము చేసిన పాపము నుంచి మనల్ని విడిపించుట కొరకు దేవుడు ఎంతో మంది రాజులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను ఎంతో మందిని పంపించాడు. కానీ ఎన్నో బలులు కూడా అర్పించారు. పాత నిబంధనలో వాళ్ళు పాపం చేసేది, బలులు అర్పించేది. సమాధాన బలి అని, పాప పరిహార్థ బలి అని, ఇంకొక బలి కూడా ఉంది. ఈ బలులన్నిటినీ వాళ్ళు అర్పించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ వాళ్ళ పాపానికి మాత్రం పరిహారం అనేది దొరకలేదు. అందుకనే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని ప్రేమించి, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మన కొరకు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి పంపించాడు. హల్లెలూయా! ఎందుకనంటే నిన్ను నన్ను అంధకార సంబంధంలో నుంచి విడిపించుట కొరకు. ఈ అంధకార సంబంధము ఎలాగుంటదనంటే, చూడండి, ఏదైనా వనంలో అవ్వమ్మకి కనిపెడినట్టే ఉంటది. ఈ అంధకార సంబంధం ఎప్పుడు కూడా మనల్ని చీకట్లేకి నడిపించేలాగుంటుంది. హల్లెలూయా! మనల్ని చీకట్లేకి నడిపించేలాగుంటది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ చీకట్లో నుంచి మనము వెలుగులోకి రావాలని అంటే మనం ఏం తెలుసుకోవాలంటే సత్యమును తెలుసుకోవాలి. సత్యమును మనము తెలుసుకోగలగాలి. లేకపోతే మన జీవితంలో మనం ఏమవుతామంటే ఈ అంధకారంలోనే ఉండిపోతూ ఉంటాం, ఈ పాపంలోనే ఉండిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఒక మాట మీకు చెప్తాను. అంధకారం అని అంటే, ఏదైనా వనంలో అవ్వమ్మ ఏం చేసింది? దేవునికి విరోధముగా ఒక తప్పు చేసింది. ఇక్కడ కొత్త నిబంధనలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఏమవుతుందంటే పాపంలో పట్టబడుతుంది. ఇప్పుడు ఏదైనా వనంలో ఉన్న అవ్వం అనుకోండి, ఒక 2 వ్యక్తులను తీసుకుందాం, స్త్రీలని. ఇప్పుడు అవ్వం ఏం చేసి దేవునికి దూరం అయిపోయింది? పాపం చేసి దేవుని మాటని, ఆజ్ఞను అతిక్రమించటం వల్ల పాపం చేసింది. ఇక్కడ ఈ స్త్రీ దేవుని సత్యం తెలియదు. ఈ స్త్రీ ఏం చేసింది? పాపం చేసింది. ఇప్పుడు అవ్వం వచ్చి ఈ స్త్రీ దగ్గరకు వచ్చి ఏమంటే, నువ్వు పాపం చేసావు, నిన్ను రాళ్ళతో కూడా చంపుతాననింది అనుకోండి, సపోజ్. అప్పుడు ఈ పాపం చేసిన స్త్రీ అక్కడ దేవుని మాటను అతిక్రమించిన స్త్రీ ఇక్కడొచ్చి పాపం చేసిన స్త్రీ. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఏం జరిగిందని అంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, యేసయ్య, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నీ పైన రాయేశారమ్మని అంటే, ఎవరు వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు అన్నప్పుడు, అయితే ఇంక మీదట నువ్వేం చేయకూడదు, ఈ పాపమునకు దూరంగా ఉండు, నీకు ఈ రోజు నుంచి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందని చెప్తాడు. అదే ఏదైనా వనంలో అవ్వమ్మ ఆదాముని ఎందుకు దేవుడు బయట తరిమేశాడు చెప్పాలి? ఎందుకు తరిమేశాడు అనంటే, వాళ్ళు ఆయన మహిమా స్వరూపంలో ఉన్నారు, ఆయన పోలిక చొప్పున ఉన్నారు ఆ రోజుల్లో. అయితే ఆ మహిమలో ఎప్పుడైతే దేవునితో ఉండి, దేవునికి దగ్గరగా ఉండి వాళ్ళు ఈ పాపమును చేశారో, వాళ్ళు అక్కడి నుంచి బయటికి తోలివేయబడడం జరిగింది. కానీ ఇదే స్త్రీ ఇక్కడ పాపం చేసిందని చెప్పి అందరూ తీసుకొచ్చారు, అక్కడున్న జనమంతా ఆమెను తీసుకొచ్చారు, రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రము ఆమెను ఏం చేశాడు?
క్షమించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన స్థితిలో మనం ఎలాగున్నామో ఫస్ట్ మనమల్ని మనం చూసుకోవాలి. మనమల్ని మనం చూసుకున్నప్పుడు ఎదుటోళ్ళలో మనం ఎప్పుడు కూడా వెళ్ళి తొంగు చూడకూడదు. మన పరిస్థితి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మనం ఎలా బ్రతుకుతూ ఉన్నామో, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నామా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నామా, నీ కొరకు నా కొరకు విడవకుడని భాగ్యమును విడిచి పశువుల పాకలో జన్మించి మన కొరకు అనేక కొరడా దెబ్బలు తిని అనేక మంది దగ్గర ఉమ్ము ఉంచుకొని బిడిగుద్దులు గుద్దించుకొని మన కొరకు సిలువులో కల్వరి సిలువులో మన కొరకు రక్తం కార్చిన యేసు క్రీస్తు ప్రభువారి కోసము నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, అది మాత్రము ఖచ్చితంగా జ్ఞాపకం